ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి ఆంటీ. ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను. మగాళ్ళంటే బొత్తిగా భయం లేదా నీకు? లేడీస్ బస్ కి లేడీస్ నెట్ ఇచ్చేస్తారా మీరు? హలో బాయ్ బాయ్. సారీ సార్, మీకు దండం పెడతాం సార్. ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కాం సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను గాని అబద్ధాలాడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకడి ముఖం మీద యాసిడ్ పోసా. సార్, ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని ఏం చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉంది సార్. అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. కూర్చోండి సార్. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటలే సార్. షూర్? షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్కా? పక్కా. నాకే జాయ్. అసలు మీరు బస్ ఎక్కిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా? సార్, వీళ్ళెట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కం నెత్తులో నేను వాడిన బెల్ట్ సార్ మా తప్పే ఒప్పుకుంటా సార్. మమ్మల్ని ప్రాణాలతో వదిలేండి సార్. హాయ్ డాడ్. నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? రేయ్, మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి వెళ్ళే తెలుసా? తెలుసా ఏంటి సార్? వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఇడియట్స్. అమ్మాయిని ఏడిపిస్తున్నా? యారా మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే. రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు ఏడిపిస్తూ బజార్లో కనిపించారు రేయ్, అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు. ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్. ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. నా కొడుకు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్. అవునా? వాడికి ఏంటి ప్రాబ్లం? వాడు ఆ ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాడు సార్. ఆ ఇంగ్లీష్ సినిమాలా? నాకు అర్థమైంది. సలహా చెప్పండి సార్. విషయం లేకుండా ఏ విషయం చెప్పడు ఈ అంతర్యామి. నో ప్రాబ్లం సార్. ఓ పని చేయండి. ఏంటి? మీ అబ్బాయికి వరుసగా తెలుగు సినిమాలు చూపించండి, సెట్ అయిపోతాడు. చాలా థ్యాంక్స్ సార్. నేను చెప్పాలన్నమాట. వస్తాను సార్. వెల్కమ్ వెల్కమ్. అంతర్యామి అంతర్యామి. ఏంట్రా కంగారు? నేను చెప్పి ఈసీ వింటే నువ్వే కంగారు పడతావు. అంత పెద్ద విషయం ఏంటో చెప్పు. ఆ టింకు గడు జైలు నుంచి రిలీజ్ అయినాడు. అయితే ఏంట్రా? అంత తొందరగా మర్చిపోయావా? ఆ బట్టతోడికే విగ్గులో డ్రగ్స్ పెట్టుకుని స్మగ్లింగ్ చేయమని సలహా ఇచ్చింది నువ్వే కదా. ఆడు ఇరుక్కున్నాడు, జైలుకి వెళ్ళాడు, ఇవాళ విడుదల అవుతున్నాడు. నీ పని అయిపోయింది. అన్నా ఏంద్రా ఇదంతా? తలవారన్నా గి తీసుకున్న అబ్దుల్ గారిని నరికాయి. తలవాళ్ళు ఎందుకు తీసుకొచ్చిరా? మళ్ళా లోపల పంపినికా? లే అన్నా, గాడిని పైకి పంపించడానికి. పంపిద్దాం కానీ ఇప్పుడు కాదు. మరి ఆయన వదిలేస్తావా? పగ ఎట్లా తీసుకోవాలంటే వానికి నిద్ర లేకుండా చేయాలి. అప్పుడు దాకా మనం ఏం చేయాలన్నా? గడబడు చెయ్యొద్దు, రక్తం పారద్దు. మరి మన ఫుడ్ ఎలా గడుస్తుందన్నా? దందా ఎట్లా చేయాలంటే అది చూడనికి మంచిగా ఉండాలి, మనకు ఫైదా ఉండాలి. గదేందన్నా? వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు కంటే దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే
మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈరోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్నా. వెల్కమ్ జోస్నా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. ఓ గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా దురదృష్టం. సారీ అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లో ఉందో అది నాకు వస్తుంది. యూ స్మార్ట్. ఇది 100వ ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో ₹1,00,00,000 ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు, గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. ఓకే. గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. లేపేయమంటారా? ఆగు, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను. 1వ నంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. చాక్లెట్. ఓ వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే ఆ కోటి 2లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్. 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? ఆ పటాస్కర్ మీ డాడీనా? అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ. నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. చెప్పాను. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 లేపేయమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. ముందే లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో ₹1,00,00,000 అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నంబర్ 3 లేపింగ్. బిస్కెట్. ఓ గుడ్. థ్యాంక్ యూ. ఒక దాంట్లో బిస్కెట్, ఇంకో దాంట్లో చాక్లెట్. బ్రహ్మాండంగా ఆడేస్తాడు. ఇంకో నంబర్ చెప్పండి. నెంబర్ 6. టూ స్మార్ట్ యా. చూస్తావే, లేపో. జంతిక. కూర్చోండి, మా డాడీ భద్రకు అదే వాడతారు. గుడ్ టేస్ట్. ప్యాక్ చేసి ఉంచండి, అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. హ్యాపీ? సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఒరే నాకేక టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బురుడి కొట్టించి నెంబర్ 2 ఓపెన్ చేయించిరా బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నంబర్. 5. అద్భుతంగా ఆడతారు. థ్యాంక్ యూ. నెంబర్ 5 ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్. యు సో స్వీట్. మిమ్మల్ని చూస్తుంటే ₹1,00,00,000 పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీ కోఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి, ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెంబర్ 4 లేపేయమంటారా? నువ్వు ఆగ. ఒరే నీ హెడ్కో దండం, ఏదో ఒకటి చేసి ముందు 2 తీయించిరా. నీ టెన్షన్తో నన్ను టెన్షన్ పెట్టావనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంతే. నంబర్ 4 లేపించేయమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ 4. అరటిపండు. ఓ బనానా. మా మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. మీ బ్లెస్సింగ్స్. It's okay. థాంక్ యూ. ఇక ఉన్నవి 2 బాక్సులు. ఒకటి నంబర్ 2, రెండోది నంబర్ 7. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్తారో దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్, ఏ నెంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నెంబర్ 2 చెప్పండి. ఏం ఆడేది ఆవిడే నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. 2 లేపించరా బాబు. టెన్షన్ పెట్టదని చెప్పాను. కోటి పోతే కాటికి పోవడా నేను. రీసౌండ్ వచ్చాను. బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50కి ఛాన్స్ తీసుకోండి. అంటే ఆడియన్స్ 50, నాకు 50 కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నెంబర్ చెప్పండి. నెంబర్ 2 లేపేయమంటారా?
ఊటు తెగిపోద్ది. యాంకర్ నువ్వా నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 ఓపెన్ చేశాక 7 ఉందంటే ఏడవాల్సి వస్తుంది. అయితే నేను 8కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడుపు మొహం చూస్తావే, లేపు. అయిపోయిందిరా బాబు. ఓకే ఓకే. 2లో ఏముందో చూద్దాం, లేపు.